ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారి ఘనమైన నామములో మీకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా పర్యాలు మనము చెడ్డవారిని చూసి, దుష్కార్యములు చేసేటువంటి వారిని చూచి, భక్తిహీనులను మనం చూచి, కీడు చేసేటువంటి వారిని చూచి మనం చాలా పర్యాలు విసుక్కునేటువంటి వాళ్ళంగా ఉంటాము, యాంగ్షియస్గా ఉండేటువంటి వాళ్ళంగా ఉంటాము. వారు చాలా వర్ధిల్లటాన్ని కొన్ని పర్యాలు మనం చూస్తూనే ఉంటాము. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నీతిమంతులుగా నివసించేటువంటి వారికి, జీవించేటువంటి వారికి చాలా మటుకు ఇబ్బందికరమైనటువంటి, హృదయంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి, దేవుడు మౌనంగా ఉన్నాడా అని అనుకునేటువంటి పరిస్థితి, దేవుడు చూడటం లేదా, దేవుడు చూస్తూ ఉంటే ఎందుకు ఆయన చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఆలోచన చాలా పర్యాలు మనకు కలుగుతూనే ఉంటుంది. వారి యొక్క జీవితాలని దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడన్న ఆలోచన కూడా కలుగుతుంది. కానీ 37వ కీర్తనలో దావీదు గారు అంటారు, అలాంటి వారిని చూసి మనం యాంగ్షియస్గా ఉండవలసిన, వ్యసన పడవలసినటువంటి అవసరత లేదు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 37వ కీర్తన అంతట్లో కూడా భక్తిహీనులకు కలిగేటువంటి ఇబ్బందిని గురించి, నీతిమంతులకు కలిగేటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఈ యొక్క దావీదు గారు మాట్లాడతాడు. అంటే వాళ్ళు కొంతకాలమే ఉంటారు, ఆ తర్వాత ఎండిపోయేటువంటి వాళ్ళుగా ఉంటారు, పచ్చని కూరలాగా వాడిపోతారు అన్న మాట ఆయన వాడతాడు. కొంతకాలం అయిన తర్వాత భక్తిహీనులు లేకుండా పోతారన్నమాట, వారి యొక్క బాహువులన్నీ విరవబడతాయి అనేటువంటి మాట, అలాగే వారి యొక్క సంతానము కూడా లేకుండా పోతుంది అనేటువంటి మాట. ఇవన్నీ కూడా దాదాపు 10 పర్యాయాలు ఈ యొక్క 37వ కీర్తనలో దాని గురించి ఆయన మాట్లాడతాడు. కానీ నీతిమంతులు మాత్రం దేవుడు తమకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు క్షేమము కలిగి వాళ్ళు బహుగా సుఖిస్తారు అన్నటువంటి మాటని ఆయన వాడతాడు. 37వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట మీరు గమనించండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అన్న మాట ఆయన వాడతాడు. అనగా ఒక భక్తి జీవితాన్ని మనం జీవించినప్పుడు, దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నప్పుడు మనము బహుక్షేమం కలిగినటువంటి వాళ్ళంగా, సంతోషంగా, సుఖవంతమైనటువంటి జీవితము, కంటెంట్మెంట్ కలిగినటువంటి జీవితం, అనగా దేవుడు మనకిచ్చినటువంటి దానిని బట్టి సంతృష్టి కలిగి ఉండేటువంటి జీవితం మనమందరం జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మనము భూమిని స్వతంత్రించుకునేటువంటి వాళ్ళంగా కూడా ఉంటాము అని 37వ కీర్తనలో 22వ వచనంలో దావీదు గారు అంటారు, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనము ఆశీర్వదించబడతాం, మన సంతానం ఆశీర్వదించబడుతుంది. అంతేకాదు ఈ భూమిని దేవుడు మన యొక్క స్వాధీనం చేస్తాడు, దీనిని మనం స్వతంత్రించుకుంటాము. నీతిమంతులు తమ యొక్క తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని యేసుప్రభువు వారు చెప్పిన మాటను కూడా మనం గుర్తు చేసుకుందాం. మన యథార్థతను, మన భక్తిని కొనసాగిద్దాం.